మీరు బస్తీలలో కూర్చొని అందరిని కూర్చోబెట్టి కన్వీన్ చేసి క్యాండిడేట్లను డిక్లేర్ చేయండి. క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో ఎవ్వరు చెయ్యిచ్చినా, ఒకరి టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను. ఇది క్లియర్ స్టాండ్. అదిగా ఇది నా స్టాండ్లో మార్పు ఉన్నదిగా. రాజకీయాలు ఉంటాయి పోతాయి, గెలుపులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎవ్వరు కూడా క్యాండిడేట్లు డిక్లేర్ అయిన తర్వాత నాకు రాలేదు అని ఏమైనా కోపంతో ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మట్టుకైతే ఒప్పుకోను. ఈ సూచనను అందరూ సీరియస్గా తీసుకోవాలి. నంబర్ 1, నాకు 10 ఏళ్ల కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు పనిచేసారు, ప్రతిది కూడా నా దృష్టిలో ఉంది. మనం ఏమంటున్నామంటే మీకు చెప్తున్నా, మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంతకు ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు, డబ్బులున్న అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అని అంటే దాన్ని యాక్సెప్టేషన్ చేయదు. మళ్ళీ మీరు రికమెండ్ కూడా మాట వరుసగా నాతో మాట్లాడద్దు. ఎవరు కూడా మాట్లాడిలో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర. అంత సీరియస్గా ఉంటారు ఈ విషయంలో. అయితే ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా వస్తే ఒకసారి రోడ్ షోకి వచ్చినా అనుకుంటా సదాశివపేటలో, అంతే కదా. నేను రోడ్ షోకే వచ్చిన, నేను ఎప్పుడు తిరగలే కదా. ఒకరోజు ఈడ ఒకరోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్, అంతే కదా. కాబట్టి నేను లేకుండా మీరు గెలుస్తేనే కదా, నాకు అట్లనే గెలుస్తారు కదా. కాబట్టి మీరు అట్లనే గెలుస్తారు. మీరు 2 మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా మీరు ఎగరేస్తారు, నాకు నా నమ్మకం ఉంది. మీరంతా ఏ వార్డులో సదాశివపేట కౌన్సిలర్ గెలుస్తాడో, ఏ వార్డులో సంగారెడ్డి వార్డు కౌన్సిలర్ గెలుస్తాడో, నువ్వు ఏ వాగ్దానం చేస్తావో క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో ఎవ్వరు చెయ్యిచ్చినా, ఒకరి టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను. ఇది క్లియర్ స్టాండ్. అదిగా నాకు 10 ఏళ్ల కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు పనిచేసారు, ప్రతిది కూడా నా దృష్టిలో ఉంది. మనం ఏమంటున్నామంటే మీకు చెప్తున్నా, మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంతకు ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు, డబ్బులున్న అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అని అంటే దాన్ని యాక్సెప్టేషన్ చేయదు. మళ్ళీ మీరు రికమెండ్ కూడా మాట వరుసగా నాతో మాట్లాడద్దు. ఎవరు కూడా మాట్లాడిలో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర. అంత సీరియస్గా ఉంటారు ఈ విషయంలో. అయితే ఒకటి, నిర్మల, నీ ఓపిక, నీకెంత ఓపిక ఉంటే వాళ్ళు పిలిస్తే నేను ఖచ్చితంగా తిరుగు అని తిరగొద్దని చెప్పా. వాళ్ళు పిలుస్తారా, వాళ్ళు పిలిస్తే నీ ఓపికను బట్టి నువ్వు చూసుకోండి ఇక. ఎందుకంటే ఆమె కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మోకాల నొప్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి జర, సరేనా? కూచి వద్దు. కూచి ఎందుకు రానంటుందంటే ఆమె సదాశివపేట ప్రాంతంలో చాలామందికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. ఆమె మాకు డబ్బులు లేక అది ఫుల్ఫిల్ అవుతలేదు. ఆ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను బయటికి రాను అని కూచి అమ్మ రానంటుంది. కాబట్టి కూచిని ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయకండి. అయినా ఇప్పుడు కూచిని కూడా పిలవకండి, వద్దు. మీరే ఎవరి బస్తీలలో అభ్యర్థి
అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్న మన నాయకులు కార్యకర్తలు గట్టిగా గెలిపించుకొని రండి మీరు. ఒకరి మీద ఎందుకు? ఇప్పుడు నేను ఎక్కడ తిరిగినా ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా వస్తే ఒకసారి రోడ్ షోకి వచ్చినా ఇప్పుడు సదాశివపేటలో అంతే కదా. నేను రోడ్ షోకే వచ్చినా, నేను ఎప్పుడు తిరగలే కదా. ఒకరోజు ఒకరోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్ అంతే కదా. కాబట్టి నేను లేకుండా మీరు గెలుస్తేనే కదా, నాకు అట్లనే గెలుస్తున్నారు కదా. కాబట్టి మీరు అట్లనే గెలుస్తారు. మీరు 2 మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా మీరు ఎగరేస్తారు, నాకు నా నమ్మకం ఉంది. మీరంతా సదాశివపేట ఇప్పుడే చెయ్య, తర్వాత చేస్తా. సంగారెడ్డి మున్సిపాలిటీ మట్టుకైతే ఇప్పుడు చేస్తా. సంగారెడ్డి మేడం, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు చెప్పిననుకో ఏం రా, ఇప్పుడు క్యాండిడేట్ పేరు చెప్తా అనుకో, చాలా దశలో చెప్పేసిన ఆల్రెడీ. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బీసీ జనరల్ అయినా, బీసీ మహిళ అయినా, ఓసీ జనరల్ అయినా, ఓసీ మహిళ అయినా కూన సంధ్య మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అభ్యర్థి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.